BB4 తెలుగు న్యూస్కి స్వాగతం. నేను మీ అనిత. 13వ సచివాలయం నుండి అధికారుల నిర్లక్ష్య వైఖరి 13వ సచివాలయం అధికారుల నిర్లక్ష్య వైఖరి బోర్నీలుగానే అందించలేని 13వ సచివాలయం అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి బోర్నీలుగానే అందించలేని 13వ సచివాలయం అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల ఆదేశాలను పట్టించుకోలేని 13వ సచివాలయం అధికారులు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి అనంతపురం నగర కార్పొరేషన్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి బోర్నీలుగానే అందించలేని కమిషనర్ 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 నిర్లక్ష్య వైఖరి కనీసము బోర్నీలుగానే అందించలేని కమిషనర్ నిర్లక్ష్య వైఖరి బోర్నీలుగానే అందించలేని అనంతపురం కమిషనర్ నిర్లక్ష్య వైఖరి అనంతపురం కమిషనర్ నిర్లక్ష్య వైఖరి ప్రజల్ని పట్టించుకోలేని కమిషనర్ నిర్లక్ష్య వైఖరి 9వ డివిజన్ ప్రజల్ని పట్టించుకోలేని మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరి బోర్నీలుగానే అందించలేని కమిషనర్ నిర్లక్ష్య వైఖరి అందించాలి పవర్ నగర్ లో బోర్ నీళ్లు వెంటనే 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 అందించాలి పవర్ నగర్ లో మంచినీటి సమస్యలను వెంటనే మంచి బోర్ నీళ్లు అందించలేని అధికారుల నిర్లక్ష్య వైఖరి భవానీ నగర్ లో మంచి బోర్ నీళ్లు అందించలేని అధికారుల నిర్లక్ష్య వైఖరి భవానీ నగర్ లో బోర్ నీళ్లు అందించలేని అధికారుల నిర్లక్ష్య వైఖరి మరమ్మతులు చేసి అమలు చేయాలి. పైపులు పోయింది పెట్టేవన్నీ వెంటనే వైడ్ పైపులన్నీ మరమ్మతులు చేసి ప్రజలకి మంచినీళ్ళు అందించాలి వెంటనే. ఈరోజు అనంతపురం నగరంలో 9వ డివిజన్లో 13వ సచివాలయం దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రధానమైన ఉద్దేశం ఏమైతే 9వ డివిజన్లో భవానీ నగర్ ఉంది. భవానీ నగర్లో ఎక్కడైతే బోర్ నీళ్ళు వస్తాయో ఆ బోర్ నీళ్ళు రాకోకుండా మొత్తం పైపులన్నీ తీసేసి ఒకసాట పెట్టేశారు, ఒక మూలకు పెట్టినారు పైపులన్నీ. ఆ పైపులన్నీ మూలకు పెట్టడంతో ఆ ప్రాంతం అంతా కానీ బోర్ నీళ్ళు రాక వాడుకోవడానికి ప్రజలంతా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇంతకు ముందే ఒక 5-6 రోజుల కిందటే ఆ ప్రాంతం అంతా పరిశీలించి కమిషనర్కి వాట్సాప్లో పెట్టినాం, అదేవిధంగా డిఈ గారికి పెట్టినాం. అధికారులందరికీ ఇక్కడ సమస్య ఉంది, ఆ సమస్య పరిష్కారం చేయమని అధికారులందరికీ చెప్పినా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. దానికే ఈరోజు 13వ సచివాలయం దగ్గర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇప్పుడు అధికారులందరూ కానీ వెంటనే పరిష్కారం చేస్తామంటున్నారు. పరిష్కారం చేసేది కాదు, ఎందుకు ఈ ప్రాంతం ప్రజల పక్షాన ప్రజలకి ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ ప్రజలందరూ కానీ బోర్ నీళ్ళు లేక రేపు రంజాన్ పండగ ఉగాదికి ఎవరు ఇండ్లు వాకిలు అలక్కోకూదా, ఇండ్లు క్లీన్ చేసుకోకూదా, రంజాన్కి ఎవరు క్లీన్గా ఇండ్లన్నీ క్లీన్ చేసుకోకూదా, నీళ్లు లేకపోతే ఏ రకంగా క్లీన్ చేసుకుంటారు, ఏ రకంగా ఇళ్ళ దగ్గర శుభ్రం పెట్టుకుంటారు. వాటరే లేకపోతే బోర్ నీళ్ళు మీరు మంచినీళ్ళు ఇస్తామంటున్నారు, 2 రోజులకు ఒకరు వస్తారు, ఆ 2 రోజులకు ఒకరు కానీ అరకొరగా నీళ్ళు ఇస్తున్నారు. బోర్ నీళ్ళు లేక నెల నుండి వాళ్ళంతా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడోళ్ళు దాదాపు 2-3 కిలోమీటర్లు పోయి నీళ్ళు ఎత్తకచ్చుకుంటున్నారు, ఆ పక్క రోడ్లోకి పోయి. మహిళలు ఒక ఆమె వికలాంగుడు ఉంది, అలాంటి వాళ్ళంతా కానీ నీళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. ఏమన్నా పండగ పూట్ల నీళ్లు లేవని మమ్మల్ని అందరం కానీ అడుగుతున్నారు. దానికే ఈరోజు ఆ ప్రాంతం అంతా పరిశీలించాం, ఎక్కడైతే నీళ్లు రాలేదో వాళ్ళందరినీ కానీ రమ్మని చెప్పాం. అయితే ఆడోళ్ళు చాలా బాధపడుతున్నారు, అధికారులని మాట్లాడుతున్నారు. ఏమి వీళ్ళు అధికారులా కాదా, వీళ్ళు జనానికి సేవ చేసేకున్నారా, లేకపోతే మున్సిపల్ ఆఫీస్లో ఏసీ గదుల్లో కూర్చుండేకున్నారా అని. అదేవిధంగా ఈడ సచివాలయం ఉంది, ఈ సచివాలయం ఏంటికి ఉంది, ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను వెంటనే మున్సిపల్ అధికారులకు తెలియజేయాల.
ఈ అధికారులు వీళ్ళు ఈ 13వ సచివాలయంలో ఉండేవాళ్ళు ఎవరు అట్లా చెప్పేది అట్లా లేరు. నెల రోజులు అవుతా అంటే పైప్ లైన్ తీసేసి అటు పెడితే ఇంతవరకు చెప్పకపోతే ఏంది? ఒక కాలువ నిర్మాణంగానే అయ్యి ఇప్పటికి 20 రోజులు అయింది. మళ్ళీ 20 రోజుల తర్వాత మీరన్నా పైపులు వేయాలి కదా, పైపులు వేయరు, ఇంకోటి వేయరు. ఆ సమస్య పరిష్కారం కాదు, ప్రజలందరూ ఇబ్బంది పడాలా. మళ్ళీ పద్దెనిమిది వేస్తేనే పేపర్లకి కమిషనర్ ఏమంటాడు, వాటర్ సమస్య ఏడ ఉండకూడదు అంటాడు, బోర్ సమస్య ఏడ సమస్య ఉండకూడదు అంటాడు. ఏడుంది? ఏడ చూసినా సమస్యలే ఉన్నాయి. రా చూసురా ఈ ప్రాంతంకి వచ్చి. కమిషనర్ నిర్లక్ష్యం కమిషనర్ నిర్లక్ష్యం ఇంత ఉండకూడదు. మీకు అధికారిని ఆదేశిస్తే వీళ్ళు పనిచేయరా? మొన్ననే నీకు సెల్ ద్వారా నీకు తెలియజేశాం సార్ ఇట్లుంది పరిస్థితి అని. మళ్ళీ అవన్నీ మీరు గమనించరా? దానికే వెంటనే భవానీ నగర్లో ప్రజలకి బోర్ నీళ్ళు అందించాలని మేము సిపిఐగా కోరుతున్నాం. లేదే అంటే ఈసారి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్కే పోతాం, అక్కడే కూర్చుంటాం. ఈ సమస్య ఎందుకు పరిష్కారం కాదో చూస్తాం. ప్రజల ముఖ్యమా లేకపోతే అధికారుల ముఖ్యమా? అధికారులు ముఖ్యమే. ప్రజల సమస్యలు తీర్చినాక అధికారులని గౌరవిస్తాం. మీరు సమస్యలే తీర్చలేనప్పుడు మిమ్మల్ని ఎందుకు మేము గౌరవించాలా? దానికే మీరంటే మాకు గౌరవం, అధికారులు అంటే. ఆ గౌరవం నిలబెట్టుకోండి. ప్రజలకి వాటర్ సమస్య పరిష్కారం చేయాల్సిందిగా మేము వెంటనే కమిషనర్ గారిని అధికారులను కోరుతున్నాం. ఇంతకన్నా మేము ఎక్కువ చెప్పలేం. వెంటనే అయితే అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు మేము వెంటనే సమస్య పరిష్కారం చేస్తాం. మా చంద్రబాబు నాయుడు సందు తిరుగుతానని అంటున్నాం. ఇలా సందు తిరిగింటే మీ సమస్యలు ఎందుకున్నాయి? ఇట్లా మీ ఎమ్మెల్యే గారు గమనించినట్టే ఎందుకు ఆ సమస్య ఉంటుంది? దానికే అనంతపురం నగరంలో అధికార పార్టీ వైఫల్యం చెందింది, సమస్యల పట్ల లేదు. దానికి కాబట్టి వెంటనే అధికారులన్నా స్పందించి ఆ సమస్య భవానీ నగర్లో సమస్య పరిష్కారం చేయాల్సిందిగా మీ అందరి తరఫున నేను కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను.